గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీఎన్ఆర్టీసీ హెల్ప్ లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులెవరూ ఆందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీఎన్ఆర్టీసీ హెల్ప్ లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులెవరూ ఆందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీఎన్ఆర్టీసీ హెల్ప్ లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. యుద్ధ వాతావరణం కారణంగా కొన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాను ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులెవరూ ఆందోళన చెందవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఇక్కడ ప్రవాస ఆంధ్రులు అయితే గల్ఫ్ దేశాల్లోకి వెళ్లి ఉపాధి పొందుతూ ఉంటారు. ముఖ్యంగా రాజోల నియోజకవర్గంలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతవాసులంతా కూడా ఉపాధి నిమిత్తం గల్ఫ్ కంట్రీలైనటువంటి దుబాయ్, కువైట్, బహ్రైన్, ఖతార్ ఇటువంటి విదేశాలలో వెళ్లి అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్ కి మధ్య, ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ జిల్లా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబాలకు చెందిన కుటుంబ దిక్కు పెద్ద ఎవరైతే ఉన్నారో వారి మీద ఆధారపడి ఇక్కడ జీవనం సాగించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వారందరికీ ధైర్యం చెప్తూ నిన్న గల్ఫ్ లో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఇక్కడ ప్రవాసాంధ్రులు ఉన్నారో అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దుతున్నారని, అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు ఎవరు కూడా యుద్ధ వాతావరణం నేపథ్యంలో బయటకు కూడా ఎవరు రావద్దని, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ చెందిన ఇక్కడ వ్యక్తులు గల్ఫ్ కంట్రీలో ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా భారతదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే కూడా ఈ ప్రాంతవాసులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం ఎవరైనా విదేశాలు వెళ్లే వాళ్ళు ఉండేవారు ఈ ప్రయత్నం మానుకోవాలని కూడా చెప్పారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే మంత్రి సుభాష్ సూచించారు. రైట్ వెంకటేశ్వరరావు, అంటే ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే వాటికి చర్యలు ఏమైనా ప్రారంభించే అవకాశం ఉందా? సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏదైతే ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆర్డర్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విదేశాల్లో ఎవరైతే చిక్కుకున్నారో, యుద్ధ తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి భారతదేశం రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నామన్నారు. ఎవరో కూడా ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. విదేశాలతో కూడా, విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడటం జరిగిందని దీనికి సంబంధించి ఇప్పటికే వారికి మనోధైర్యం కూడా ఇస్తున్నారు.
ఎవరో కూడా ఆందోళన చెందకుండా యుద్ధ సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. రైట్ వెంకటేశ్వరు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.